శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః అపాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే పంచదశోధ్యాయే ప్రవిశామః. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, అదే ఆత్మానాత్మ వివేకం. అది సరిగ్గా చెప్పగలవాడే మహాపురుషుడు. ఆ చెప్పగలవాడే గురువు, ఆయనే మహాపురుషుడు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రేయః. దుర్లభం త్రయమేవ ఏతత్ దైవానుగ్రహ హేతుకం. శంకర భగవత్పాదులు వారు చెప్తారు, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం. దైవ అనుగ్రహ హేతుకం తత్ దుర్లభం. కిం తద్ దుర్లభం? మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. దైవానుగ్రహం పొందడానికి 3 సాధనాలు కావాలి. అది పొందడం చాలా కష్టం. దుర్లభం త్రయం ఏవ ఏతత్ దైవ అనుగ్రహ హేతుకం. దైవానుగ్రహ హేతువులైనటువంటి 3 విషయాలు దుర్లభం, పొందడం కష్టం. అది ఒకవాడు పొందితే నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఏమిటివి? మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవుడిగా పుట్టడం. 84 లక్షల జీవరాశులలో ఎన్ని లక్షల జన్మలు పొంది ఇప్పుడు మనం ఈ మానవ జన్మ పొందామో తెలియదు. ఆయన యోగి భరతుడు గనక తెలుసుకోగలిగాడు. రఘుగణుడికి చెప్పాడు, గత జన్మలో తల్లి జింకవు, ఆ భగవంతుని అనుగ్రహంతో పూర్వజన్మ పుణ్య ఫలంతో ఒక మహారాజుగా పుట్టావు. సద్గురు సమాశ్రయం లభించింది అని చెప్పారు. మానవుడిగా పుట్టడమే పూర్వజన్మ విశేషం, పూర్వజన్మ పుణ్య విశేషం, పుణ్యఫలితం. ముముక్షుత్వం, మానవుడిగా పుట్టిన తర్వాత మోక్షేచ్ఛ కలగటం 2వ వరం. ఏమిటి మోక్షేచ్ఛ? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఈ స్థితి రాకూడదు. ఇదే చివరి జన్మ, నాకు మళ్ళీ జన్మ రాకూడదు. నాలో ఉన్న జీవాత్మ ఏ పరమాత్మ నుంచి వచ్చిందో మళ్ళీ ఆ పరమాత్మలోనే చేరాలి. ఇది మోక్ష ఇచ్ఛ. మోక్తుం ఇచ్ఛ ముముక్ష. ఆ ముముక్షత్వం 2వది. అది కూడా పూర్వజన్మ పుణ్య ఫలమే. భాగవత పఠన శ్రవణ సత్సంగంలో ఉన్న మనం అందరం లభించే మానవులుగా పుట్టాం. మోక్ష పురాణాన్ని వింటున్నాం. సద్గురువు కృష్ణం వందే జగద్గురుం, ఆయనను ఆశ్రయిస్తున్నాం. మహాపురుష సంశ్రయ. ఎంత అదృష్టవంతులను మనం. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఆ మహాపురుష సంశ్రయం కూడా లభించింది మనకు. ఇలా ఈ విషయాలు విన్న తర్వాత రఘుగణ మహారాజు ఆయన నమస్కారం చేశాడు. స్వామి, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నాకు రాజ్యం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఇక్కడే మీ అనుగ్రహంతో తపస్సు చేసుకుంటాను, శరీరాన్ని విడిచిపెట్టి మోక్షం పొందుతాను.
అనుగ్రహించండి అనగానే తథాస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆయన చెప్పారు. తర్వాత రఘుగణ మహారాజు అక్కడే తపస్సు చేస్తూ శరీరం విడిచిపెట్టాడు. ఆ జీవాత్మ తేజో రూపంలో అనంతమైన జ్యోతి స్వరూపంలో కలిసిపోయింది. తర్వాత జడభరతుడు కూడా ఈ లోకంలోంచి వెళ్ళిపోయారు. సాక్షాత్తు విష్ణువే ఆయన. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగాడు, స్వామి, ఆ జడభరతుడి యొక్క వంశం ఏమిటో చెప్పండి ఒకసారి అని అంటే చెప్తున్నారు శుకపర బ్రహ్మ. ఆయన భరతుడికి చాలామంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో సుమతి శ్రేష్ఠుడు అని చెప్పా కదా. ఆ సుమతి సరిగ్గా తన తండ్రి గారి మార్గంలోనే చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు. నిజంగా సార్థక నామధేయుడు. సుమతి, మంచి బుద్ధి గలవాడు. మతి అంటే బుద్ధి, సు అంటే మంచి. మంచి బుద్ధి గలవాడిని సుమతి అంటారు. లేనివాడిని కుమతి అంటారు. కుమతి అంటే బుద్ధిహీనుడు, చెడ్డ బుద్ధి గలవాడు. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడు, సార్థక నామధేయుడు. ఆయన భార్య పేరు వృద్ధసేన. ఆ దంపతులకు దేవతాజిత్తు అనే కుమారుడు జన్మించాడు. ఈ దేవతాజిత్తు అసురి అనే గంధర్వ కన్యలో వివాహం చేసుకున్నాడు. వాళ్లకు కుమారుడు జన్మించాడు. అతని పేరు దేవద్యుమ్నుడు. ఈ దేవద్యుమ్నుడు ధేనుమతి అనే ఆవిడ వివాహం చేసుకున్నాడు. వారికి పరమేష్ఠి అనే కుమారుడు జన్మించాడు. పరమేష్ఠి భార్య సువర్చల. ఆ దంపతుల కుమారుడు ప్రతీహుడు. ఈ ప్రతీహుడి భార్య ప్రతిహర. వారి కుమారులు ప్రస్తోత, ఉద్ఘాత, ప్రతిహర్ష. ఈ ప్రతిహర్ష కూడా చాలా గొప్పవాడు. పూర్వులు గొప్పవాడు అయినప్పుడు ఆభిజాత్య లక్షణాలు వస్తాయి, అవి వికసిస్తాయి ఒకసారిగా. అలాగే వీళ్ళందరూ కూడా గొప్పవాడయ్యారు. ప్రతిహర్త భార్య స్తుతి. వీరి కుమారుడు భూముడు. భూముడి భార్య ఋషికుల్య. వారి కుమారుడు ప్రస్తావుడు. ప్రస్తావుడి భార్య నియుత్స. వారి కుమారుడు విభుడు. విభుడి భార్య రతి. వారి కుమారుడు నక్తుడు. నక్తుడి భార్య ధృతి. నక్తుడు ఆయన భార్య ధృతి. ఈ దంపతుల కుమారుడు గయుడు. గయుడు చాలా శ్రేష్ఠుడు. గయోపాఖ్యానం వింటుంటాం. ఆ గయుడు చాలా శ్రేష్ఠుడు. అంటే మనకి గయోపాఖ్యానం వేరే ఒక ఉపాఖ్యానం ఉంది. ఈ గయుడు అనే పేర్లు కలవాడు కూడా ఇద్దరున్నారు. ఇతను కృతయుగం వాడు. ఈ గయుడు సాక్షాత్తు యోగి భరతుడు ఎటువంటి వాడో ఇతను అటువంటి వాడే. చక్కగా పరిపాలన చేశాడు. లోకక్షేమం కోసం యజ్ఞాగాలు చేశాడు, అశ్వమేధాగాలు చేశాడు. ప్రియవ్రతుడి వంశంలో వృషభదేవుడు ఎంత గొప్పవాడు, భరతుడు ఎంత గొప్పవాడు, అంత విశేషమైన పారమ్యస్థితిని పొందినవాడు గయుడు. ఈయన భార్య పేరు గయంతి. గయుడి భార్య గయంతి. వీరికి చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. తర్వాత గయుడు, గయంతి వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. ఆత్మజ్ఞానం పొందారు. ఈ లోకానికి వెళ్ళిపోయారు. చిత్రరథుడి భార్య ఊర్జ. వీరి కుమారుడు సమ్రాట్. సమ్రాట్ భార్య ఉత్కడ. వీరి కుమారుడు మరీచి. మరీచి భార్య బిందుమతి. వీరి కుమారుడు బిందుమారుడు. ఈ బిందుమారుడు సరఖ అనే వాడిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు మధువు. మధువు భార్య సుమన. వీరి పుత్రుడు వీరవ్రతుడు. ఈ విధంగా వీళ్ళ వంశం కొనసాగింది. అంటే వీరవ్రతుడి భార్య వీరవ్రతుడి యొక్క కుమారుడు ప్రమంథుడు. ప్రమంథుడి కుమారుడు మంథుడు. తర్వాత వాళ్ళ వంశంలో విశేషమైన ప్రసిద్ధి కలిగిన వాడు విరజుడు. ఈ విరజుడు వరకు వీళ్ళు భరతుడి వంశంలో ప్రతిష్టలు పొందారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం పంచమస్కందే పంచదశోధ్యాయः. స్వస్తి.